హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సికింద్రాబాద్లో ఉన్నాము. సికింద్రాబాద్ నుండి వైజాగ్, అదేనండి విశాఖపట్నానికి వెళ్తున్నాం. అది కూడా వందే భారత్ రైల్లో మొట్టమొదటిసారిగా వెళ్తున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, అలాగే వందే భారత్ గురించి నాకు తెలిసిన వివరాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అదిగోనండి వందే భారత్ ఎక్స్ప్రెస్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఉంది రెడీగా. ముందుగా మనం లోకో పైలట్ ఉన్నటువంటి క్యాబిన్ ఎలా ఉందో చూద్దాం. ఈ క్యాబిన్ టోటల్గా మోడర్న్గా ఉందండి. ఓల్డ్ ట్రైన్స్కి చాలా డిఫరెంట్గా అండ్ వెరీ మోడర్న్గా ఉంది. డ్రైవింగ్ అంతా కూడా బటన్ సిస్టంలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న సిస్టమ్ నుండి లోపల జరిగేవన్నీ మనకు సీసీ కెమెరాల ద్వారా లోకో పైలట్ అయితే వాచ్ చేస్తూ ఉంటారంట. డోర్స్ ఓపెన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాబిన్లో ఉన్నటువంటి బటన్ సిస్టమ్ ద్వారానే జరుగుతాయట. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి స్పీడ్ లిమిట్ వచ్చేసి 180 లాగా డిజైన్ చేశారట పర్ అవర్ వచ్చేసి. బట్ మనకున్న పట్టాల కండిషన్ను బట్టి 130 స్పీడ్ లిమిట్ మాత్రమేనంట. వందే భారత్ ఎక్స్ప్రెస్ తమకు చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రైవింగ్కి అని చెప్తున్నారు. పాత వాటితో పోల్చుకుంటే ఇది చాలా కంఫర్ట్గా ఉంది. మాకైనా అలాగే మన ప్రయాణికులకైనా చాలా బాగా ఉంది అనేసి చెప్తున్నారు. మనకు కనిపిస్తున్నవి ఇవి ఓవెన్స్ అండి. ఈ 3 కూడా ఓవెన్స్. ఇవి వచ్చేసి మనకు డీప్ ఫ్రిడ్జ్, ఏదైనా ఫ్రీజ్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్న వచ్చేసి మనకు ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ లగేజ్ ఎక్కువైనట్లయితే ఈ స్పేస్లో పెట్టుకోవడానికి కోసమని. ఇక్కడ ప్యాంట్రీ వాళ్ళు స్టాఫ్ ఓన్లీ యూజ్ చేసుకోవడానికి కోసమని హాట్ వాటర్ కూడా ఉంది. డస్ట్బిన్స్ ఇలా అరేంజ్ చేశారు. ఈ ప్లేస్లో కిచెన్కి సంబంధించినటువంటి ట్రేలు కానీ డిస్పోజబుల్ గ్లాసులు కానీ అన్ని పెడుతూ ఉంటారు. ప్రతి ఎంట్రన్స్లో సీసీ కెమెరా కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడైతే మనకి పైలట్ అక్కడ స్విచ్ ఆన్ చేస్తారో ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది డోరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లోజ్ చేసి ఉంది డోర్స్. రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నెంబర్ వచ్చేసి. వాష్రూమ్స్ వచ్చేసి డిజైనర్గా బాగున్నాయి, మోడర్న్గా ఉన్నాయి. వాష్రూమ్స్ వచ్చేసి శానిటైజేషన్కి మనం వ్యాక్స్ చేసుకోవడం కోసం అని డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి. లోపల బయట కూడా ఉన్నాయి. ప్రతి చోట సీట్ డీటెయిల్స్ అయితే ఇలా మనకు పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు సీట్లు బ్రెయిలీ లిపిలో కూడా పెట్టారు, అంటే బ్లైండ్ పీపుల్ కోసం. అలాగే సీట్ నెంబర్స్ కూడా పెట్టారు. ఇది చాలా బాగుంది, అందరికీ యూజ్ఫుల్గా. ఇక్కడ మనకి అంటే ఏ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంత మనకు డ్యూరేషన్, స్పీడ్ ఎంత, ఎక్కడికి రీచ్ అవుతున్నాం, ఏ ప్లేస్లో ఉన్నాము అన్న విషయాన్ని మనకు తెలియజేయడానికి కోసమని ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది. అలాగే మనకు స్క్రీన్ మీద కూడా ఇక్కడ చూపిస్తున్నారు. మనకు వ్యూ కూడా చూడడానికి కోసమని చక్కటి గ్లాస్ అయితే పెద్దగా అరేంజ్ చేసి పెట్టారు. విండో సీట్స్ వచ్చేసి ఉన్నాయి. వందే భారత్లో మనకి ఇక్కడ వైఫై కూడా ఉంటుందండి. ఇక్కడ వైఫై కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, వందే భారత్ కనెక్టెడ్. సో ఈ స్పెసిలిటీ కూడా ఉంది మనకి ఇక్కడ. మన సబ్స్క్రైబర్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సెన్సార్ డోర్స్ అండి. మనం బటన్ ప్రెస్ చేసినట్లయితే డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సెన్సార్ లైట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే ఇలా క్లోజ్ చేసి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా ఉన్నట్లయితే మనం కూడా దీనిపైన ఏదైనా ల్యాప్టాప్, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకి స్టాండ్ అయితే ఇచ్చారు. దీన్ని అంటే ఫ్లెక్సిబిలిటీగా ఉంది. ఇది మనకు కావాలనుకుంటే ఎంత కావాలంటే అంత మనకు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది కూడా బాగుందండి. ప్లస్ మనకి ఇక్కడ వచ్చేసి బటన్ ఉందండి. ఈ బటన్ వచ్చేసి మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు సీటు బ్యాక్
పైన లగేజెస్ అవి పెట్టుకోవడం కోసమని చాలా స్పేషియస్గా ఉంది. ప్రతి సీట్కి 3 లైట్స్ ఉన్నాయి. 3 సీట్స్కి 3 లైట్స్ ఉన్నాయి. అలాగే పైన ఇంకొకటి పెద్ద లైట్ అన్నమాట. ఇది కూడా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది మన టైమింగ్ని బట్టి. అలాగే పైన కూడా సీసీ కెమెరాలు కంపల్సరీగా ఉన్నాయి, ప్రతి లైన్లో ఉన్నాయన్నమాట. సీట్ నెంబర్స్ అలాగే ఇప్పుడు మనకి వాటర్ బాటిల్స్ అవి సర్వ్ చేస్తూ ఉంటారు ప్రతి సీట్కి. అలాగే ఈ జనరల్ కార్లో వచ్చేసేసి మనకు ఇక్కడ మధ్యలో ఇలా టేబుల్ అయితే పెట్టారు. ఈ టేబుల్ సిస్టమ్ ఏంటంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు వెడల్పుగా చేసుకోవచ్చు. దానిపైన బ్యాగ్స్, అలా వాటర్ బాటిల్స్, ఏదైనా లగేజ్ కానీ ల్యాప్టాప్ కానీ పెట్టుకోవచ్చు. వద్దన్న వాళ్ళు క్లోజ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. ఇది టేబుల్ లాగా బాగా యూజ్ అవుతుంది. స్పేషియస్గా ఉందండి. ఈచ్ లైన్ వచ్చేసి 5. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం ఇలా ఎదురుబొదురుగా మనకు 10 సీట్స్ వస్తాయి. మిగతా అంతా ఒకే వేలోనే ఉంటుందన్నమాట. ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ టైం ఎంత? 3 అవుతుందా? ఎగ్జాక్ట్లీ 3 o'clock, షార్ప్ 3 o'clock స్టార్ట్ అయిందండి. వైఫై కనెక్ట్ అవ్వడం ఏంటో కానీ గేమ్స్ అప్పుడే మొదలెట్టేశారు పిల్లలు. మనకి ఇలా పేపర్స్ కూడా ఇస్తున్నారు. ది హిందూ పేపర్ అయితే మాకు ఇచ్చారు. ప్రతి సీట్కి ప్రతి పర్సన్కి ఒక్కొక్కటి ఇస్తున్నారు ఇంగ్లీష్ పేపర్. బట్ థ్యాంక్ యూ. 4 o'clockకి ఇక్కడ స్నాక్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. వందే భారత్లో స్నాక్స్ ఇచ్చారు. ఇది చుడువా ఇచ్చారండి, చుడువా ప్యాకెట్. ఒకటి పాప్కార్న్ ప్యాకెట్, సమోసా అనుకుంటా, సమోసా, సాస్ ప్యాకెట్, అలాగే మసాలా చాయ్ ప్యాకెట్, హ్యాండ్ శానిటైజర్స్ మనం శానిటైజేషన్ చేసుకోవడం కోసం. అలాగే ఇదేంటప్ప రిఫ్రెషింగ్ వింగ్స్ అనమాట, మనం ఫేస్ తుడుచుకోవడానికి, చేతులు తుడుచుకోవడం కోసం అని ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ అండి ఇవి. సో నైస్ కదా. సమోసా బాగుంది. అలాగే ఇవి పాప్కార్న్ అన్నారు కానీ బెల్లంతో చేసిన పాప్కార్న్ ఇవి బాగున్నాయి. చాయ్ కోసం అని ఇది ఇచ్చారు కదా, దీనికోసం మనకు హాట్ వాటర్ అయితే సర్వ్ చేస్తున్నారు. హాట్ వాటరా? ఓకే, డిప్ చేసుకోవడం కోసం. స్టిక్ కూడా ఇచ్చారు కలుపుకోవడానికి కోసం. ఈ చాయ్ మసాలాను ఇప్పుడు మనం అందులో వేసుకొని కలుపుకొని తాగడం కోసమని ఇలా స్టిక్ కూడా ఇచ్చారు. మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవడానికి. స్ట్రాంగ్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ. ఇంకా కొంచెం కావాలి. మొత్తం పడుతుంది, ఫుల్గా పడుతుంది. ఫుల్ పడుతుంది అంటావా? స్ట్రాంగ్గా బాగుంది. ఇవేదో మొహం తుడుచుకోవడం కోసం అనుకున్నాం కానీ ఇవన్నీ తిన్నాక, స్నాక్స్ అవి తిన్నాక చేతులు తుడుచుకోవడం కోసం అని, అలాగే మూతి కూడా తుడుచుకోవడం కోసం
ఇచ్చారు. శానిటైజేషన్ కూడా ఉంచారు. హెర్బల్ ఇవి అనమాట. ఇవి బాగున్నాయి, మంచి ఫ్రాగ్రెన్స్తో ఉన్నాయి. నీట్గా పెట్టుకోమని డస్ట్బిన్లో ఏమని చెప్తుంది. చాలా నీట్గానే ఉంది. బట్ ఏంటంటే మనం కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఏదైనా మనం మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది కదా ఏదైనా. చాలా బాగుంది. మనకు ఫ్లైట్లో వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే ఇది కూడా అర్థమవుతుంది. సేమ్ మామూలుగా డొమెస్టిక్ ఫ్లైట్ ఎలా అయితే ఉంటుందో అలాగే అనిపించింది. సీట్ పరంగా చూసుకుంటే, సిట్టింగ్ పరంగా చూసుకుంటే నైస్. ఎగ్జాక్ట్లీ టైం 3 o'clock అంటే 3 o'clock స్టార్ట్ అయింది. మరి ఎప్పుడు రీచ్ అవుతుందో చూడాలి. షార్ప్ 11:38 కానీ మాకుంది టికెట్లో. మరి చూడాలి నైట్ ఏ టైంకు రీచ్ అవుతుంది అన్న విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది ట్రైన్ పైలట్ తోటి మనకి ఎమర్జెన్సీ ఏమైనా అవసరం పడి మాట్లాడాలనుకుంటే మనం ఇక్కడ టాక్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలి. అప్పుడు ఇందులోకి బటన్ ఇది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం ఇది ప్రెస్ చేసి మాట్లాడాలి. మైక్ మనకు తర్వాత వాళ్ళు ఇచ్చే పైలట్ ఇచ్చే ఆన్సర్ వచ్చేసి మనకి ఇందులో అనౌన్స్ అవుతుందన్నమాట. సో ప్రాబ్లం ఏదైనా ఉంటే దీని ద్వారా మనం సొల్యూషన్ చూసుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్ చేయడం కోసం అని యూజ్ చేసేదన్నమాట. ఇవి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్స్ అంటారు. ఇది ఓపెన్ చేసేస్తే మనకి ఇలాగా ప్యాడ్ లాగా వస్తుంది. ఇలా మనం ల్యాప్టాప్స్ కానీ ఏదైనా బాటిల్స్, ఏదైనా మొబైల్స్ కానీ పెట్టుకోవడం కోసమని ఇలా ఉంటుంది. అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ సేమ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే బటన్ మనకు ఇది ఇక్కడ బటన్ ఇచ్చారు. దీన్ని బట్టి మనకు ఈ చైర్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది కంఫర్ట్ కోసం. ఎవ్రీ చైర్కి వచ్చేసి ఇక్కడ చార్జర్ పాయింట్స్ ఉంటాయి. వ్యూ వచ్చేసి ఇలా చాలా అందంగా డిజైన్ చేశారు మనకు ఫ్లెక్సిబిలిటీకి. ఇలా స్టాండ్ చేస్తున్నప్పుడు మనకు 180 degreesలో మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసి స్టాండ్ చేసుకుంటే మనకి ఇలాగా రొటేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫైల్స్ అయితే పెట్టుకోవడానికి, ఇంకేదైనా లగేజ్ లాగా పెట్టుకోవడం కోసం అని ఇలా ఉంది. బ్యాక్ సీట్ వాళ్ళకు అంటే మన ముందు ఉన్న వాళ్ళు పెట్టుకోవడానికి ఈ పాయింట్స్ అనమాట. దీని ఛార్జెస్ వచ్చి ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మనకు స్క్రీన్ అనేది ఇచ్చారు. మనకు 2 ఉంటాయండి, 2 బోగీలు ఉంటాయి. ప్రతి దాంట్లో 52 సీట్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఈ టోటల్ వందే భారత్ ట్రైన్లో 16 ఉన్నాయి. ఆ 16లో ఇవి 2 ఉన్నాయి అన్నమాట. 2లో 52 సీట్స్ అన్నమాట. ఒక్కో బోగీకి 52 సీట్లు అన్నమాట. అలా 2 బోగీలు ఉంటాయి. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. జనరల్ సీట్స్కి వచ్చేసి ఛార్జర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది, కింద కనిపించదు సరిగా. అదే ఎగ్జిక్యూటివ్ చైర్స్కి అయితే ఈజీగా తెలుస్తుంది. మనకు ఇక్కడ మటుకు తొందరగా తెలియదు ఇంత ఈజీగా. ఫుడ్ అయితే వచ్చిందండి. ముందు మనకు వెజ్ వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇవాళ మండే, ఇప్పుడు కూడా మేము వెజ్జే. ఇది వచ్చేసి ఏంటి ఇంత చిన్నగా రాశారంటే, చిన్నగా అసలు మనకు కనిపించట్లేదు. ఇది రైస్ అన్నమాట. ఒకటి రైస్ ఇచ్చారు, ఇది దాల్, అండ్ ఇది వచ్చేసి పనీర్ కర్రీ,
ఇది డ్రై ఫ్రై కర్రీ. ఇది వచ్చేసి మనకు రోటీస్, కర్డ్, ఎప్పట్లాగే మనకు ఈ వైఫర్స్, రిఫ్రెషింగ్ వైఫర్ ఇచ్చారు. ఒక స్పూన్ ఇచ్చారు వుడెన్ది. హెర్బల్ హ్యాండ్ శానిటైజర్, సాల్ట్ ప్యాకెట్. ఈసారి ఎక్స్ట్రాగా మనకు టిష్యూ పేపర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ ఫుడ్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను తిన్నాక. అలాగే నాన్ వెజ్ కూడా చూపిస్తాను. మా సిస్టర్ వాళ్ళది ఇవాళ నాన్ వెజే వాళ్ళది, సో వాళ్ళది కూడా వచ్చాక చూపిస్తాను. రైస్, దాల్, పనీర్ కర్రీ, బెండి ఫ్రై అండ్ చపాతీ, కర్డ్. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వచ్చేసాయి. ఏమున్నాయో చూద్దాం. రైస్ ఒకటి, అలాగే చికెన్ కర్రీ, ఇంకొకటి ఏంటి కర్రీ మధ్యలో అంటే దాల్, మెల్లిగా దాల్ అండ్ కర్డ్. యాజ్ యూజ్గా సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ చపాతీలు, రోటీస్. ఎలా ఉంది అమ్ములు? బాగుందా విని? యావరేజా? కార్తిక్ హలో, హాస్టల్ ఫుడ్ కన్నా బెటరా? బాగుందా? ఏంట్రా బాగుందా? ఇట్లుంది కర్రీ. బాగున్నాయా? చికెన్ బాగుందా? పప్పు బాగుందా? రెండు బాగానే ఉన్నాయా? తిని ఎంజాయ్. నాకు కూడా బెండకాయ ఫ్రై నచ్చింది. పన్నీర్ కూడా ఓకే. కందిపప్పు కూడా బాగుంది. బాగుంది. పెసరపప్పు కాదు, ఇది కందిపప్పు. పెరుగు ఒకటి ఓపెన్ చేయలేదని చెప్పలేకపోయాం, కానీ పెరుగు పుల్లగా ఉంది. కాదు అందరి దగ్గర అంతే పుల్లగానే ఉంది, తీయగలేదు. ఇది ఒక్కటే కొంచెం, అంటే సీజన్ బట్టి కూడా ఉంటుంది అనుకోండి. పాపం వాళ్ళు అనడానికి లేదు. ఇది ఒక్కటి మాత్రం బాగాలేదు, మిగతా అన్నీ సూపర్ ఎక్సలెంట్. వెజ్ వాళ్ళకి పెప్పర్ కూడా ఇచ్చారు. అలాగే వాటర్ బాటిల్స్ అయిపోతేనే ఇస్తున్నారు అడిగితే. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఐస్ క్రీమ్స్, ఇలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్. ఎంజాయ్. ఈ చలిలో ఈ ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంది. అదే డే టైంలో అయితే బాగుండేది. ఈ చలిలో, సమ్మర్లో కూడా ఈ చలి పుట్టిస్తుంది. ఏసీ, సెంట్రల్ ఏసీ కదా, అందుకోసమే. ట్రైన్లో మద్యపానం చేయకూడదని, అలాగే బయో వాక్యూమ్ అయినటువంటి టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఎటువంటి శానిటైజర్ పేపర్స్ కానీ బాటిల్స్ కానీ వేయొద్దని, ఏదైనా మొబైల్కి సంబంధించినవి, ఏసీకి సంబంధించినవి ఏవైనా ఉంటే కనుక వాళ్ళు అక్కడ మనకు స్క్రోలింగ్లో ఇస్తున్నారు, ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. ఫోన్కు మనం కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు సాల్వ్ చేస్తారంట. స్మోకింగ్ కూడా చేయకూడదు అని పెట్టున్నారు. ట్రైన్ ఆగింది కానీ డోర్స్ ఓపెన్ చేయలేదు. క్యాబిన్లో లోకో పైలట్ మనకు ఓపెన్ చేసే బటన్ ప్రెస్ చేస్తేనే అవి ఓపెన్ అయితే అప్పుడు మనం బయటికి ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్గా హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిందండి ట్రైన్.